హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని చక్కెర వాడకుండా 4 హై ప్రోటీన్ లడ్డు రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. అన్ని కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. రోజుకు ఒక లడ్డు తినటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. హెయిర్, స్కిన్ కి కూడా చాలా హెల్దీ. రోజుకు ఒక లడ్డు తినటం వల్ల నడుము నొప్పి, నీరసం అనేవి ఉండవు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హెల్తీ ప్రోటీన్ లడ్డు నచ్చుతుంది. ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. పాన్ లోని 1/4 కప్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదా, ఇవి వేరే ప్లేట్ లో తీసుకుని అదే పాన్ లో 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ని అవిసె గింజలు అని కూడా అంటారు. ఈ అవిసె గింజలు హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది. అవిసె గింజలు వేసిన తర్వాత 1/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్లో హై ఫైబర్ ఉంటుంది. హార్ట్ కి, డైజెషన్ సిస్టమ్ కి చాలా మంచిది. ఇవన్నీ చిటపటలాడేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని వేయించిన పల్లీల్ని పొట్టి తీసేసి బౌల్ లోకి వేసుకుని వేయించిన ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా బౌల్ లోకి వేసేసుకుని సన్ఫ్లవర్ సీడ్స్ 1/4 కప్, పంప్కిన్ సీడ్స్ 1/4 కప్ వేసుకుని నచ్చితే మెలన్ సీడ్స్ కూడా 1/4 కప్ వేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ అన్ని సెపరేట్ గా వేయించేసుకున్నాం కదా, వీటిని కూడా బౌల్ లోకి వేసేసుకోవాలి. బౌల్ లోకి వేసినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. పాన్ లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 కప్ బాదం, 1/4 కప్ వాల్నట్ వేసి 1 మినిట్ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పిస్తా వేసి అన్నిటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నట్స్ ని కావాలంటే చాలా చిన్నగా చాప్ చేసుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్ లో చాప్ చేసుకున్నా సరిపోతుంది, మన టేస్ట్ కి తగ్గట్టు. ఫ్రై చేసిన అన్నిటిని కూడా పౌడర్ చేసిన బౌల్ లోకి వేసేసి నేను ఇక్కడ 1 కప్ డేట్స్ ని యూస్ చేస్తున్నాను. స్వీట్స్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 కప్ కానీ 2 కప్స్ కానీ డేట్స్ యూస్ చేసుకోవచ్చు. డేట్స్ సీడ్స్ అంతా తీసేసి మిక్సీ జార్ లో వేసి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసిన డేట్స్ వేసి అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఒక 2 మినిట్స్ వరకు నెయ్యిలో ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డేట్స్ ని కొద్దిగా ఫ్రై చేసేసాం కదా, అదే పాన్ లో గ్రైండ్ చేసిన పౌడర్ తో పాటు ఫ్రై చేసిన నట్స్ ని కూడా వేసేసి డేట్స్, నట్స్, పౌడర్ అంతా బాగా కలిసేలా స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజ్ లో ఉండల్లాగా చుట్టుకోవాలి. నేను డేట్స్ తక్కువ వేసాను కదా, అందుకు కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చుట్టుకుంటున్నాను. ఈ లడ్డు మాత్రం సూపర్ హెల్దీ, హై ప్రోటీన్ ఉంటుంది. రోజుకు ఒక లడ్డు తినటం వల్ల నీరసం అనేది ఉండదు. ఇంకా నడుము నొప్పి, కాళ్ళు నొప్పి వస్తుంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. హెయిర్ కి, స్కిన్ కి, బాడీ మొత్తానికి చాలా హెల్దీ. ఈ లడ్డులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B1, B2, B3, B6, B9 తో పాటు బయోటిన్, కాపర్, జింక్, విటమిన్ K ఎక్కువగా ఉంటాయి. ఇంకా హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇలా ఇంట్లోనే చేసుకుని మనం ఒక 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని. నేను చెప్పిన క్వాంటిటీకి ఒక 15 to 20 లడ్డూస్ అయితే వస్తాయి. లడ్డూలు అక్కడక్కడ నట్స్ తగులుతూ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. రెండవ లడ్డు కోసం పాన్ లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 కప్ చిన్నగా చాప్ చేసుకున్న బాదం, 1/4 కప్ జీడిపప్పు ఇవి నెయ్యిలో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని 1/4 కప్ వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ల పిస్తా, 2 టేబుల్ స్పూన్ల పంప్కిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నట్స్ అన్ని వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని, గసగసాలు ఆప్షనల్, వింటే వేసుకోవచ్చు లేదంటే లేదు. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అన్ని లైట్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని చల్లార్చుకుందాము. ఇవి చల్లారేలోపు 1 కప్పు డేట్స్ ని సీడ్స్ తీసేసి మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, డేట్స్ పేస్ట్ వేసేసి డేట్స్ ని నెయ్యిలోకి ప్రెస్ చేసుకుంటూ అందులో మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. డేట్స్ ఫ్రై అయ్యాక ఇందాక నట్స్ ని ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని 2 బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టేసి ఈ మిక్స్చర్ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని అప్లై చేసి మనకి నచ్చిన సైజు లో లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని బయట చేసుకునే కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా హైజీన్ గా చేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి 15 to 20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో హెల్తీ, టేస్టీ అయిన డేట్స్, నట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మూడవ లడ్డుని 3 ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే హెల్తీ కూడా. పాన్ లోని 3/4 కప్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలన్నీ వేగిపోయాయి కదా, వాటిని వేరే బౌల్ లోకి తీసుకుని చల్లార్చుకుందాము. అదే పాన్ లో 3/4 కప్ నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అక్కడే నించొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి కూడా. నువ్వులన్నీ ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకున్న పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల పౌడర్ ని బౌల్ లోకి వేసుకొని మిక్సీ జార్ లో వేయించుకున్న నువ్వులతో పాటు
3/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని నువ్వులు, బెల్లం, ఇలాచీ పౌడర్ ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నువ్వులు అక్కడక్కడ ఉండిపోయినా సరే పర్లేదు, చూడటానికి తినడానికి కూడా బాగానే ఉంటుంది. పల్లీల పౌడర్ వేసిన బౌల్లోకి వేసేసుకొని రెండు బాగా కలిసేలా ఒకసారి చేతితో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇవి రోజుకి ఒక లడ్డు చొప్పున తినడం వలన బలంగా స్ట్రాంగ్ గా తయారవుతారు. రక్తం తక్కువగా ఉన్నవారు, కొంచెం వీక్ గా అనిపించినప్పుడు, కాల్షియం తక్కువగా ఉన్నా కూడా ఈ నువ్వులు పల్లీల లడ్డూని తినొచ్చు. వీటిని చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది హార్ట్ కి కూడా చాలా మంచిది. ఈ నువ్వుల పల్లీల లడ్డుని 10 days వరకు ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. థర్డ్ లడ్డు రెడీ చేసాం కదా, ఇప్పుడు 4th లడ్డూని అయితే చేసేద్దాము. 4th లడ్డూని మనం మకానాతో చేస్తాము. వీటినే తామర గింజలు అని కూడా అంటారు. పాన్ లోని 3 cups మకానా వేసి మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మకానాతో ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, షార్ట్ వీడియోలో ఉంటాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మకానా ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే దాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిన్నగా చాప్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ల పిస్తా, కావాలి అంటే ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యేలోపు మకానా కూడా చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైన్ పౌడర్ లాగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు మన టేస్ట్ కి తగ్గట్టు. ఇది గ్రైండ్ చేసుకునే లోపు నట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా బౌల్లోకి వేసేసుకొని అదే పాన్ లో 3/4 కప్పు బెల్లం తురుము, 1/3 కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకుని ఒక 3-4 మినిట్స్ లో వీడియోలో చూపించిన విధంగా ఒక తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లో ఉన్న మకానా పౌడర్, నట్స్ ని కూడా ఈ పాన్ లో వేసేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని అవన్నీ బాగా కలిసేలా కలిపేంత వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూసారా, అన్ని బాగా కలిసిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. చేతికి నెయ్యిని అప్లై చేసుకుని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. డేట్స్, నట్స్ లడ్డూని చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇది కొద్దిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి, ఎందుకంటే మనము బెల్లంని పాకంలాగా చేసుకున్నాం కదా. కానీ ఈ లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ తిరుపతి లడ్డు లాగే ఉంటుంది. మకానాన్ని గ్రైండ్ చేసినప్పుడు కొన్ని పీసెస్ లాగా మిగిలిపోతాయి కదా, అవి మురుమురాల్లాగా తగులుతూ ఉంటాయి తీయగా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అని చెప్తాను. అంతే, మకానాతో లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన లడ్డూలన్నీ కూడా చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అన్ని లడ్డూలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ లడ్డు బాగా నచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.